హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. చిల్డ్రన్, మీరంతా రెడీగా ఉన్నారు కదా? ఓకే. ఒకరోజు ఒక ఊర్లో ఒక స్కూల్ ఉందట పిల్లలు. ఆ స్కూల్లో టీచర్ తన స్టూడెంట్స్ అందరికీ ఒక వర్క్ ఇచ్చిందంట. మీ స్కూల్లో కూడా చాలాసార్లు టీచర్స్ అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇస్తూ ఉంటారు కదా పిల్లలు. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇంట్లో చేపిస్తుంటారు కదా. అలాగే టీచర్ తన స్టూడెంట్స్కి ఒక పని చెప్పిందంట. ఏ చిల్డ్రన్, మీ అందరికీ నేను ఒక వర్క్ ఇస్తున్నాను. అదేంటంటే మీరందరూ ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళాక ఒక పని చేయాలి. ఏం పని చేయాలా అని స్టూడెంట్స్ అందరూ టీచర్ వైపు చూస్తుంటే అప్పుడు టీచర్ ఒక మాట నిందంట. మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళగానే మీ ఇంట్లో ఉన్న పొటాటోస్ తెలుసు కదా పిల్లలు, మీరు ఇంటికి వెళ్ళాక ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఆ పాలిథిన్ కవర్లో మీరు కొన్ని పొటాటోస్ వేయాలి. ఎన్ని పొటాటోస్ పడితే అన్ని పొటాటోస్ వేయకూడదు, కానీ ఎవరి మీదైతే మీకు కోపం ఉందో, ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒక అన్న మీద కోపం ఉంటే ఒక పొటాటో వేయాలి. అలాగే ఇంకొకరి మీద కోపం వచ్చిందనుకోండి, పగ ఉందనుకోండి, వాళ్ళ తరపున ఒక పొటాటో. అంటే ఎంతమందిని ద్వేషిస్తే అన్ని పొటాటోస్ కవర్లో వేయాలి. కాబట్టి మీరు అవన్నీ కవర్లో వేసుకొని రేపు పొద్దున్న మీరు స్కూల్కి వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పిందంట. పిల్లలు, అంతేనా టీచర్, దాంట్లో ఏముంది అని గబగబా పిల్లలందరూ ఇంటికి వెళ్ళి, నాకు ఫలానా ఫ్రెండ్ అంటే అస్సలు ఇష్టం లేదు, వాడికి నేను కచ్చి చెప్పేసిన, కాబట్టి వాడితో నేను మాట్లాడటానికి వీల్లేదు, వాడి గురించి ఒక పొటాటో వేసేస్తా అని చెప్పి ఒక్కొక్కరు ఏం చేశారంటే పడని ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకొని, ఇంకా నాకు ఎవరెవరు ఎనిమిస్ ఉన్నారా, మా పక్కింటోడు వాడంటే అస్సలు నాకు పడదు, వాడితో నేను అసలు మాట్లాడినని ఒక్కొక్కళ్ళు పక్కింటోళ్ళని గుర్తు చేసుకొని, క్లాస్లో ఫ్రెండ్స్ని గుర్తు చేసుకొని, కొంతమంది టీచర్ల మీద కోపం, కొంతమంది బంధువుల మీద కోపం, కొంతమందికి మమ్మీ మీద, డాడీ మీద, ఇంట్లో అన్నయ్య మీద, అక్క మీద, చెల్లి మీద, తమ్ముడి మీద కోపం. అలా ఎంతమంది మీద కోపం ఉంటే అన్ని పొటాటోస్ కవర్లలో పెట్టుకొని తెచ్చారట. నెక్స్ట్ రోజు మార్నింగ్ స్కూల్కి టీచర్ రాగానే టీచర్ అనింది, పిల్లలు, మరి మీరందరూ కూడా నిన్న చెప్పిన వర్క్ చేశారా అని టీచర్ అడగగానే ఎస్ టీచర్ అని పిల్లలందరూ ఆన్సర్ చేశారు. అప్పుడు టీచర్ అనుకుంది, ఎన్ని పొటాటోస్ తెచ్చారో చూద్దామంటే ఒక్కొక్కడు ఒక అబ్బాయి ఏమో ఒకటే తెచ్చాడు, ఇంకొక ఆమెమో 2 తెచ్చింది, ఇంకొక బాబేమో 3 తెచ్చాడు, ఇంకొకళ్ళేమో 5 తెచ్చారు. అలా 1, 2, 4, 5 మ్యాక్సిమం 5 పొటాటోస్ తెచ్చారు. అప్పుడు వాళ్ళ టీచర్ ఏమనిందంటే, ఓకే నాన్న, ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే మీరు తెచ్చిన పొటాటోస్ అదే కవర్లోంచి మీ బ్యాగులో వేసేసుకోండి. మీరు ఎప్పుడు నేను పొటాటోస్ బయటికి తీయమంటానో అప్పటి వరకు కూడా మీరు మీ బ్యాగ్లో నుంచి పొటాటోస్ తీయకూడదు. దాన్ని అలాగే మీరు క్యారీ చేయాలి. ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి, స్కూల్కి వచ్చినప్పుడు తీసుకురావాలి. ఎప్పుడు మీ ఇంట్లో మీ బ్యాగ్లో ఆ పొటాటోస్ అలాగే ఉండాలి, క్లోజ్డ్గా అని చెప్పింది పిల్లలు. చెప్తే పిల్లలందరూ దాంట్లో ఏముంది, నేను 3 పొటాటోసే కదా అని చెప్పి ఒక్కొక్కరు అనుకున్నారు. కానీ 5 పొటాటోస్ తెచ్చిన వాడికి మాత్రం కొంచెం బరువు అనిపిస్తూ ఉంది. అబ్బా టీచర్, నా బుక్కులే బరువు అనుకుంటే ఇన్ని పొటాటోస్ నేను ఎట్లా మొయ్యాలి టీచర్ అని కష్టపడుతున్నాడు. నో నో నో, నేను ఎప్పటి వరకు చెప్తానో అప్పటి వరకు మీరు బ్యాగ్లో నుంచి పొటాటోస్ తీయడానికి వీల్లేదు అని చెప్పింది టీచర్. అయితే ఒక్కొక్కళ్ళు పొటాటోస్ మోసుకుంటూ వెళ్తూ వస్తున్నారు. మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, టీచర్ నా బ్యాగ్లో పొటాటో స్మెల్ వస్తుంది టీచర్ అని ఒక్కొక్కళ్ళు స్కూల్లో టీచర్కి కంప్లైంట్ చేస్తున్నారు. అయినా టీచర్ అనింది, ఎంత స్మెల్ వచ్చినా నేను మాత్రం అలౌ చేయను, మీరు బ్యాగ్లో ఉంచుకోవాల్సిందే, మీరు బ్యాగ్లో క్యారీ చేయాల్సిందే అని చెప్పింది పిల్లలు. అలా రోజు అయిపోయేసరికి టీచర్ బ్యాడ్ స్మెల్ టీచర్, నేను కంపు వాసన భరించలేకపోతున్నానని థర్స్డే వచ్చేసరికి అందరు చెప్తున్నారు. అయినా టీచర్ ఒప్పుకోలేదు. తర్వాత సాటర్డే వరకు అందరూ కంపు వాసనతో ఆ బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు సాటర్డే రోజు టీచర్ ఏమనిందంటే, కమాన్ చిల్డ్రన్, దిస్ ఈస్ ద టైమ్ టు ఓపెన్ యువర్ బ్యాగ్స్. మీ బ్యాగ్స్ ఓపెన్ చేసి ఆ కవర్స్లో ఉన్న పొటాటోస్ని బయటికి తీయండి అంటే, అబ్బా అని ఒక్కొక్కళ్ళు ఆ కంపు వాసన వచ్చే బ్యాగులు ఆ
పొటాటో కవర్స్ బయట పెట్టారు పిల్లలు. అబ్బా టీచర్ బ్యాడ్ స్మెల్ టీచర్ అని అందరు చెప్తుంటే అప్పుడు వాళ్ళ టీచర్ వాళ్ళకు ఒక మాట చెప్పింది. చూశారు కదా పిల్లలు, ఈ పొటాటోస్ని మీ బ్యాగ్లో క్యారీ చేసుకుంటూ వెళ్తుంటే మీకు చాలా బరువు అనిపించింది, అవునా కాదా? అవును టీచర్. మరి ఆ పొటాటోస్ అలాగే క్లోజ్డ్గా ఉంటే స్మెల్ కూడా వచ్చింది, అవునా పిల్లలు? అబ్బో బాగా స్మెల్ వచ్చింది టీచర్. మీకు చాలా ఈజీగా ఉందా, కంఫర్టబుల్గా ఉందా, చాలా ఇబ్బందిగా ఉందా పిల్లలంటే? అప్పుడు పిల్లలందరూ కలిసి చాలా చాలా ఇబ్బందిగా ఉంది టీచర్, అమ్మో చాలా కంపు కొట్టింది టీచర్ అని అందరూ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు టీచర్ అనింది, నిజమే పిల్లలు, మన మనసులో హేట్రెడ్ని మనం దాచిపెట్టుకుంటే అది మన ప్యూర్ హార్ట్ని అలా కంపు కొట్టే హార్ట్ లాగా మార్చేస్తుంది. ఆ హేట్రెడ్ని మనం క్యారీ చేస్తే మనకు బరువు అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. అంతేకాదు అన్నెసెసరీగా చాలా మరి బ్యాడ్ స్మెల్ మన హార్ట్కి మరి మురికి అలా అంటేసి మనం అవసరం లేకుండానే దాన్ని క్యారీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ దేవుడు మన వైపు తొంగి చూస్తే అబ్బా చాలా హేట్రెడ్ వాసన వస్తుంది. అంత ఆ ప్యూర్ హార్ట్ నేను ఈ బాబుకిస్తే తన హృదయంలో హేట్రెడ్ పెంచుకొని ఎంత భయంకరంగా చేసుకున్నాడని దేవుడు కూడా ఉండటానికి ఇష్టపడడు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. ఎప్పుడూ ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు. దాన్ని నీవు తీసేసుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు చూడండి పిల్లలు, మీ బ్యాగ్ల నుంచి పొటాటోస్ పడేసేయండి. ఇప్పుడు మీరు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే పిల్లలందరూ అన్నారు, ఎస్ టీచర్ వీఆర్ సో హ్యాపీ, ఇప్పుడు మాకు చాలా బాగుంది టీచర్ అని పిల్లలందరూ టీచర్కి చెప్పారు. అవును పిల్లలు, లోపల ఉన్న ద్వేషాన్ని మనం ఎప్పుడైతే బయటకు తీసేసుకుంటామో అప్పుడు మనం సమాధానంగా ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అన్నెసెసరీగా ఎవరి మీద హేట్రెడ్ని మన మనసులో పెట్టుకుంటే అనవసరమైన బరువులు మనం మోయాల్సి వస్తుంది అని టీచర్ తన స్టూడెంట్స్ అందరికీ చెప్పింది. పిల్లలు విన్నారు కదా పిల్లలు, టీచర్ అండ్ స్టూడెంట్ స్టోరీ. మరి బైబుల్ గ్రంథంలో కూడా ఒక చిన్న పాప ఉంది పిల్లలు. ఈ పాప దాదాపు మీ వయసే. అయితే ఇశ్రాయేలు దేశంలో మమ్మీతో డాడీతో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంటే అక్కడున్న ఫ్రెండ్స్ అందరితో చక్కగా ఆడుకుంటుంటే సడన్గా సిరియా దేశం నుండి సోల్జర్స్ వచ్చేసారు. గబగబా వచ్చి నువ్వు వచ్చేయి, నేను మా దేశానికి తీసుకెళ్ళిపోతానని ఎవరు కనబడితే వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకి చైన్స్ కట్టేసి బలవంతంగా సిరియా దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. మమ్మీ డాడీ నాకు మమ్మీ కావాలి, నాకు డాడీ కావాలి, ప్లీజ్ అంకుల్ మా మమ్మీ దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని ఎంత ఏడ్చినా ఎవరు కూడా ఎవరిని కనికరించలేదు పిల్లలు. బలవంతంగా వారి దేశానికి తీసుకెళ్లారు. ఆ దేశానికి తీసుకువెళ్ళిన వారిలో ఒక పాప ఉంది. ఆ పాప చాలా చిన్నది, వయసులో చాలా చిన్నదైనా ఆమె ఎంత అద్భుతమైన పని చేసిందో తెలుసా? ఆమెను ఆ నయమాను అనే సైన్యాధిపతి ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే, సైన్యాధిపతి వాళ్ళ ఇంట్లోనే ఆమెను పని మనిషిగా పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి అంకుల్ వాళ్ళకి హెల్ప్ చేయాలి, గిన్నెలు తోమటం, ఇల్లు ఉడవటం, ఆంటీకి అమ్మగారికి హెల్ప్ చేయడం, ఈ పనులన్నీ చేపించేవాళ్ళు. అమ్మో మా దేశం నుండి బలవంతంగా తీసుకొచ్చి ఈ పనులన్నీ చేపిస్తాడా, ఈయనకి ఏమవ్వాలి అని పగ పెట్టుకోలేదు. వాస్తవంగా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ అంకుల్కి భయంకరమైన జబ్బు వచ్చింది. అదేం జబ్బో తెలుసా? అమ్మో చెప్తే పక్కన వాళ్ళు దగ్గర కూడా రానివ్వరు. అదేంటో తెలుసా? కరోనా అనుకుంటున్నారా? కాదు పిల్లలు, లెప్రసీ. ఆ రోజుల్లో లెప్రసీ వస్తే ఊరవతలకి వెళ్ళిపోవాలి, ఎవ్వరు వాళ్ళ జోలికి రారు, అక్కడికి ఎవరిని వాళ్ళు ఎవరితో కలవనివ్వరు. అలాంటి భయంకరమైన డిసీజ్ అంకుల్కి వచ్చిందని ఈ అక్కకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మనమైతే అనుకుంటాం, బా ఎంత మంచిగా అయింది, ఈ అంకుల్కి ఇట్లాగే కావాలి, లేకపోతే మా మమ్మీ డాడీ దగ్గర నుంచి నన్ను బలవంతంగా తీసుకొస్తాడా, నేను రానంకుల్ అంటే నన్ను బలవంతంగా చేతులు పట్టుకొని లాక్కొచ్చాడు, మంచిగా అయింది, ఇంకా 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 అవ్వాలి అని చాలామంది కడుపులో ద్వేషం, హృదయంలో ద్వేషం పెట్టుకొని అలాగే అవ్వాలని చూస్తుంటారు. కానీ ఈ అక్క ఎంత మంచిదంటే తన హృదయంలో హేట్రెడ్ని అస్సలు అలౌ చేయలేదు పిల్లలు.
వెంటనే వాళ్ళ ఆంటీకి చెప్పింది, ఆంటీ గారు మరే మా ఊరిలో ఇజ్రాయెల్ దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పంపించండి. సార్ని అక్కడికి పంపిస్తే ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతాయి, చాలా మిరాకిల్స్ మా దేశంలో జరిగాయి, ఒకసారి ఏమనుకోకపోతే సార్నట్టు పంపించండి అని అడిగింది పిల్లలు. ఆ ఆంటీ కూడా ఒప్పుకొని నయమాన్ అంకుల్ని నిజంగానే ఇజ్రాయెల్ దేశానికి పంపించింది. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఎలీషా అంకుల్ అన్నాడు, మీరు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగండి అన్నాడు. మీరందరూ పాడతారు కదా, నయమాను ఎలీషా మాట విన్నాడు పాట, అలా 7 సార్లు మునగమని చెప్తే నయమాన్ అంకుల్ ఫస్ట్ వినలేదు, కానీ ఆ తర్వాత అంకుల్ చెప్పినట్లుగానే 7 సార్లు మునిగాడు పిల్లలు. 7 సార్లు మునగగానే నయమాన్ అంకుల్కున్న ఆ భయంకరమైన జబ్బు వెళ్ళిపోయింది. దేవుడు అంకుల్ని స్వస్థపరిచాడు. ఎంత అద్భుతం కదా. నేను అనుకుంటాను పిల్లలు, ఆ ఇజ్రాయెల్ దేశం నుండి తిరిగి వస్తున్న నయమాన్ అంకుల్ తన దేశానికి రాగానే ఆ అక్కని గట్టిగా పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నేను నిన్ను బలవంతంగా మీ దేశంలో నుంచి లాక్కొచ్చినా నా మీద ఏమాత్రం ద్వేషం కోపం పెట్టుకోకుండా నన్ను ఎంత ప్రేమగా నన్ను అర్థం చేసుకొని నా బాధను అర్థం చేసుకొని నాకు సహాయం చేసావమ్మా, నేను ఎప్పుడు మర్చిపోలేనమ్మా అని ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటుండొచ్చే కదా. పిల్లలు, మనం ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన ఆ చిన్నది తనను బలవంతంగా తెచ్చిన ఏమాత్రం పగ కోపం పెట్టుకోకుండా తనను బాధ పెట్టిన అంకుల్ని దేవుని ప్రేమను బట్టి క్షమిస్తూ లోపల ఎటువంటి హేట్రెడ్ లేకుండా అంకుల్కి సహాయం చేసింది. మనం కూడా అలాంటి వారిగా ఉండాలి. పిల్లలు, మనకు అర్థమైంది కదా, ఇందాక టీచర్ తన స్టూడెంట్స్కి ఏం చెప్పిందో మనం విన్నాం కదా పిల్లలు. ఎవరి మీదైనా హేట్రెడ్ పెట్టుకుంటే అన్నెసెసరీగా చాలా బరువు మోయటమే కాదు, దేవుడు మనకిచ్చిన ప్యూర్ హార్ట్, ఈ పాపము ఈ హేట్రెడ్ వల్ల దేవుడు మనకిచ్చిన ప్యూర్ హార్ట్ పాడైపోతుంది పిల్లలు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరి మీద హేట్రెడ్ ఉంచుకోకూడదు. ఓకేనా చిల్డ్రన్? అంటే ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. ఓకేనా చిల్డ్రన్? మరి ఈ రోజు నుంచి యేసయ్య నాకు కూడా ఇజ్రాయెల్ చిన్నదాని మనసు నాకు కూడా ఇయ్యయ్యా అని ప్రేయర్ చేసుకొని యేసయ్యని అడుగుదామా చిల్డ్రన్? రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకుంటే అనవసరమైన బరువు మోస్తూ మరి ప్రభువా మాకు మీరిచ్చిన పరిశుద్ధమైన హృదయములో అయ్యా పాపము చేరుతుందని మీరు మాట్లాడారు. ఇజ్రాయేలు చిన్నది, మరి తనను బాధ పెట్టి బలవంతంగా తీసుకొచ్చిన కోపం లోపల పెట్టుకోకుండా తనకు బాధ కలిగించిన వారిని ప్రేమించి నయమాన్ అంకుల్ని ఆ అక్క ఏ రీతిగా అయితే క్షమించి సహాయం చేసిందో మేము కూడా ఇతరులకు సహాయం చేసే మనసుని ఇవ్వమని, మా హృదయంలో ఎవ్వరి మీద ద్వేషం లేకుండా సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 6:27. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. లూకా 6:27. ఓకే ఫ్రెండ్స్, కిడ్స్ స్టోరీ టైం మీకు బాగా నచ్చింది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.